శాస్త్రాతీతమైన విజ్ఞాన సంగతులను బైబిల్లో దేవుడు పొందుపరిచిన అనేక విశేషమైన వాక్కులను ధారావాహికంగా గత ఎపిసోడ్స్ నుంచి మనం వింటూనే ఉన్నాం. మనిషి కంటికి కనిపించిన విశ్వం మొదలుకొని కంటికి కనిపించని లోకాల వరకు కూడా తన ప్రజ్ఞ చేత నిర్మించిన ఈ మహా నిర్మాణాలు, వాటి యొక్క ఉనికిని గూర్చి దేవుడు తన గ్రంథమైన బైబిల్లో వ్రాయించి ఇచ్చాడు మన కోసం అని నిజంగా సంతోషిస్తూ చెప్పుకోవాలి. ఎందుకంటే తన పిల్లలైన వారి యొద్ద ఏమీ దాయకుండా తన పిల్లలకు అన్ని విషయాలను పంచుకోవాలి అనే మంచి ఉద్దేశంతో తండ్రైన దేవుడు విశ్వ రహస్యాలను ఆయన మన కొరకు ముందుగా వ్రాయించి పెట్టాడు. వాటిని చదువుకుంటున్న మనం నిజంగా దేవుని యొక్క అపురూపమైన ప్రేమ ఏంటో, అతీతమైన ఆయన శక్తి ఏంటో, కొలవలేని ఆయన విజ్ఞానం ఏంటో అన్నది ఈ తరంలో మనం గ్రహించాలి. ఎరుగని ఈ మానవ ప్రపంచానికి ప్రకటించాలి. అందుకోసమే ఈ మాటలని దేవుడు వ్రాయించి భద్రపరిచాడు ఎన్ని వేల సంవత్సరాలను. ఈ వేల సంవత్సరాలుగా అవి భద్రపరచబడ్డాయి అంటే తన పిల్లలు తన ఉనికిని గూర్చి సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి అని ఆశపడుతున్నట్లుగా తన మనస్సులోని మాటలను ఆయన వ్యక్తపరిచిన సందర్భాన్ని ఒకటి బైబిల్ నుంచి చూద్దాం. ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన గ్రంథం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదవగలిగితే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అందులో ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. ఆయన తన బలము చేత, ఆయన అనగా దేవుడు మన తండ్రి తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను అంటున్నాడు. చూడండి, అంటే వీటి వెనుక ఏముంది అంటే నిర్మాణకుడుగా మన తండ్రి యొక్క వైభవం, ఆయన యొక్క బలం, ఆయన యొక్క జ్ఞానం. ఏమండి, అయ్యే కదండి ఆ మాటల అర్థం ఏంటి? ఆయన తన బలము చేత భూమిని సృజించెను. భూమి మీద ఎక్కడో కొన్ని వందల వేల గజాలలో నీవు చేసే నిర్మాణం పటిష్టమైనదో కాదో అన్నట్లుగా భావించే ఈ మనిషి, లేదా మహా నిర్మాణాలు వందల సంవత్సరాలైనా సరే ఇంకా అవి అంతరించకుండా ఉన్నాయి అని చెప్పుకునే ఈ మనిషి, అది భూమి మీద కొంత చిన్ని భాగంలో చేసే నిర్మాణాలు వెనుక మనుషుల కష్టము, జ్ఞానము, బలము ఉంది అనుకుంటే మరి ఈ భూమి ఎంత పెద్దది? ఈ విశాలమైన భూమిని కలుగజేయటం ఎలా చేశారట? తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచం, ఈ భూమి ఉన్న ప్రపంచం, అలాగే ప్రపంచములు, ఎన్ని ప్రపంచాలు, ఆ ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత. ఇదిగో ఈ అంతులేని ఈ అనంతమైన విశ్వం, ఆకాశమును ఆయన ఏం చేశారటండి? విశాలపరిచెను. ఎంత విశాలత, శూన్యం, ఎంత శూన్యం, స్పేస్ అన్నారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఎంత ఖాళీ స్థలం. ఇదంతా ఎక్కడ చేశాడో అగమ్యం అండి. ఈ విశాలమైన ఈ ప్రకృతి పట్టినంత ఈ ఖాళీ స్థలం, ఇది కూడా ఎక్కడో దగ్గర ఉండే తీరాలిగా. ఈ విశ్వం కూడా ఎక్కడో దగ్గర దానికంటూ ఒక స్థలం ఉండాలిగా. ఈ విశ్వంలోనే లెక్కలేనన్ని నక్షత్ర మండలాలు, నేను మండలాలు అంటే నా నక్షత్రాల గురించి కాదు,
ఒక నక్షత్ర మండలంలోనే కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటే, అలాంటి కోటాను కోట్ల లెక్కింపలేని నక్షత్రాలు ఉన్నది ఒక నక్షత్ర మండలం అయితే, అలాంటి నక్షత్ర మండలాలు కూడా లెక్కలేనన్నిగా, కౌంట్లెస్. ఎంత పెద్దది ఈ విశ్వం! ఏమండి, ఈ విశ్వం ఎంత పెద్దది! దీనిని పరిశోధించడంలో మనిషి ఎన్నో అవగాహనలు, ఎన్నో ఆలోచనలు, తనకున్న మేధస్సు చేత, దేవుడిచ్చిన మేధస్సు చేత, మనిషి హృదయంలో దేవుడు భద్రపరిచిన మేధాశక్తి చేత, ఎందుకంటే జంతువుల్లో లేదది, పక్షులలో లేదది, ఏమండి, కేవలం మనుష్యులలో మాత్రమే ఉందది. ఆ వివేకం కలిగిన, ఆలోచన కలిగి, మేధాశక్తి అంటారు దాన్ని. అటువంటి మేధా సంపత్తి కలిగిన మనిషి ఈరోజు ఈ విశ్వాన్ని చూస్తున్నాడు, దానిపైన ఎన్నో అభిప్రాయాలు కనుగొన్నాడు. ఇంతకీ ఎలా ఉంది ఈ విశ్వం అంతా? ఎలా ఉంది? కొందరేమో బల్లపరుపుగా ఉందని, కొంతమంది ఏమో విస్తరిస్తూ ఇంకా ఉంది అని, కొందరేమో మరి కోలాకారంలో ఉందని, ఇలా రకరకాల అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. వారి సుదీర్ఘమైన ఆలోచనల్లో వారు ఎంతవరకు ఈ విశ్వం యొక్క షేప్, ఏమండి, ఈ మధ్య కాలంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక గొప్ప శాస్త్రవేత్త అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనుషులందరిలో కన్నా అతని యొక్క ఆలోచన పరిధి ఎక్కువ, ఐక్యూ అంటారు దాన్ని. అంటే ఆయన ఆలోచన సంపత్తి ఎక్కువ, మెదడు ఆలోచించే విధానం ఎక్కువ. అలాంటి వ్యక్తి ఆలోచించి ఎన్నో శాస్త్రయుక్తమైన సంగతులు ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ విశ్వాన్ని అంచులు ఎంతున్నాయో మనిషికి తెలియదండి. ఎందుకంటే కొంత దూరం వరకు మాత్రమే మనిషి చూడగలుగుతున్న దాన్ని అబ్జర్వబుల్ యూనివర్స్ అన్నారు. అంటే కేవలం మనుష్యుడు అది హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కావచ్చు, లేదంటే భూమి మీద ఉన్న టెలిస్కోపుల ద్వారా కావచ్చు, ఇలా దూరానున్న వాటిని చూడగలిగే తన దగ్గరున్న ఈరోజు అత్యాధునికమైన టెక్నాలజీ వాటి ద్వారా ఎంతవరకు చూడగలుగుతున్నాడో అది కేవలం చూడదగినది. అంటే అంతవరకు అతని హద్దు అంతవరకు మాత్రమే చూడగలిగాడు. కానీ దానిని దాటి ఇంకా ఎంత ఉందో అన్నది నిజంగా మనం ఆలోచిస్తే అది చాలా విచిత్రంగా ఉంటుందండి. ఏమండి, దానికి సంబంధించి ఒక వీడియో, ఏమండి, అది ఎంతవరకు ఉంది అసలు ఈరోజు మనమున్న విశ్వం, మన కంటికి కనిపించినది దాటి ఇంకా ఎంత ఉన్నది అనేది మనం చూడగలిగితే, మరి యూనివర్స్ స్టార్ సైజెస్ అనే ఒక వీడియో మీకు చూపిస్తాను. అందులో ఈ శాస్త్రవేత్తలు వారి యొక్క అభిప్రాయాలు వెలబుచ్చుతున్నప్పుడు, ఏమంటే అది ఎంతగా విస్తరిస్తుందో, లేదా దాని ఎంతవరకు ఉందో, లేదా మనం ఉన్న ఈ చిన్ని భూమి దాటి ఇంకా పరిధి ఎంత పెద్దదుందో ఈ విశ్వం అనేది. ఎందుకంటే ఆకాశమును విశాలపరచును అన్నాడు కదా తన ప్రవక్త ద్వారా. ఇది క్రీస్తు పూర్వపు మాట. ఓకే, చూద్దాం ఒకసారి ఈ వీడియోలో. ఇది కాదు నాన్న, ఇది కాదు నేను అడిగినది. నేను అడిగిన వీడియో ఒకటి ఉంటుంది చూడండి, ఆ ఫోల్డర్లో ఉంటుంది. యూనివర్స్ స్టార్ సైజెస్ అని కాకుండా యూనివర్స్ సంబంధించిన ఒక వీడియో ఉంది. అది ఎడిట్ చేసి ఉంచాను, అది ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి. అంటే ఈ విశ్వం ఎంత పెద్దది అనేది నేను పెట్టిన ఫోల్డర్ ఉంటుంది చూడండి, ఆ ఫోల్డర్లో ఉంటుంది. మీరు యూనివర్స్ స్టార్ సైజెస్ అనేసరికి ఇప్పుడు పాత వీడియో మీరు వేయడం కాదు, నేను ఈ ఫోల్డర్లో పెట్టినవి మీరు వెయ్యండి. కనుక దేవుడు తన ప్రజ్ఞ చేత, తన బలం చేత చేసిన ఈ విశ్వం అది ఎంత పెద్దగా ఉందో అన్నది
అది కేవలం మనిషి కంటికి కనిపించేది, అది అబ్జర్వబుల్ యూనివర్స్. అంతవరకు మాత్రమే అతను చూడగలుగుతున్నాడు. కానీ ఇంకా చూడగలిగినది చాలా ఉంది, అది చాలా పెద్దది. అది నిజంగా చాలా పెద్దదండి. షేప్ ఆఫ్ ద యూనివర్స్ అన్నది కూడా ఉంటుంది చూడండి. లేదంటే మీరు సరిగ్గా కాపీ చేశారా? కాపీ చేశాను నేను అందులో వీడియోస్, టైం లేదు. సరే, ఈలోపు తెలుగులో వేయండి. అసలు విశ్వం అనేది ఎలా ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది అనేది మీకు తెలుగులో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాలి అనుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి, దీనికి సంబంధించి ఈ విశ్వాన్ని కూర్చున్న ఒక అవగాహన మీకు వస్తుంది. ఓకే, ప్లే చేయండి సౌండ్. మన భూమి మన గెలాక్సీ కన్నా పెద్దబోయే విషయం మన భూమి గురించి కానీ, మన సోలార్ సిస్టమ్ గురించి కానీ, మన గెలాక్సీ గురించి కానీ కాదు. అలాగని ఇతర గెలాక్సీ గురించి కాదు. అయితే కాసేపు వీటన్నిటి గురించి మర్చిపోండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మన భూమి మన గెలాక్సీ కన్నా పెద్దది. అదే మన బ్రహ్మాండమైన విశ్వం. అంటే ఇప్పటి వరకు మనకు కనిపించిన ఈ బ్రహ్మాండమైన విశ్వంలో మన పాలపుంతలను పోలిన ఎన్నో పాలపుంతలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మన టెలిస్కోప్ల ద్వారా చూసిన విశ్వం యొక్క పరిమాణం 4650 కోట్ల కాంతి సంవత్సరాలు. దీనినే అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. అయితే ఇప్పటి వరకు మనకు మన భూమి ఆకృతి తెలుసు, అలాగే గెలాక్సీ ఆకృతి కూడా తెలుసు, అలాగే మనలాంటి ఎన్నో గెలాక్సీలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. అయితే నా చివరి వీడియోలో చెప్పుకున్నట్లు ఈ బ్రహ్మాండమైన విశ్వానికి కూడా ఒక ఆకృతి ఉంది. అది గుండ్రంగా అయినా లేక బల్లపరుపుగా అయినా ఉండొచ్చు అని మనం అనుకున్నాం. అయితే ఇదంతా ఐన్స్టీన్ యొక్క సిద్ధాంతాలను ఉపయోగించి చేసిన ఊహ మాత్రమే. అయితే ఐన్స్టీన్ చెప్పిన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం స్పేస్ నిండా గ్రావిటీ ఉంది అని, అది సాగే గుణాన్ని కలిగి ఉంటుంది అని అనుకున్నాం. అయితే సరిగ్గా ఇక్కడే అలెగ్జాండర్ ఫ్రైడ్మెన్ అనే రష్యన్ ఫిజిసిస్ట్ ఐన్స్టీన్ యొక్క జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎలా పనిచేస్తుందో ఒక ఈక్వేషన్ ని కనిపెట్టాడు. అదే ఫ్రైడ్మెన్ ఈక్వేషన్. అయితే ఈ ఈక్వేషన్ లో మనం ఇక్కడ ఉన్న కేని గమనిస్తే కే అనేది ఈ విశ్వం యొక్క ఆకృతిని గురించి సూచిస్తుంది. అంటే ఐన్స్టీన్ ప్రకారం విశ్వం మొత్తం గ్రావిటీ అనే కంటికి కనిపించని ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది. కాబట్టి అది వస్తువు యొక్క బరువును బట్టి దాని ఆకృతిని మార్చుకుంటుంది. అంటే దానికి సాగే గుణం ఉంటుంది. సరిగ్గా ఇదే విషయాన్ని గమనించిన అలెగ్జాండర్ ఫ్రైడ్మెన్ తన ఈక్వేషన్ ద్వారా ఈ విశ్వం యొక్క ఆకృతిని ఊహించగలిగే అవకాశాన్ని మనకిచ్చాడు. అది ఎలా అంటే ఈ ఈక్వేషన్ లో కే అనేది గ్రావిటీ యొక్క ఆకారం అనుకుందాం, అంటే విశ్వం యొక్క ఆకారం. ఈ ఈక్వేషన్ ప్రకారం ఒకవేళ కే స్థానంలో ఏదైనా ఒక వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే k = +1 కానీ k = -1 కానీ లేదా k = 0 అయినా ఉండొచ్చు. ఒకవేళ k = +1 అయితే ఈ విశ్వం యొక్క ఆకృతి గుండ్రని ఆకారంలో ఉంటుంది. అంటే విశ్వంలోని మొత్తం గెలాక్సీల బరువు వల్ల స్పేస్ లో ఉన్న గ్రావిటీ అనే ఫ్యాబ్రిక్ మొత్తం పూర్తిగా గుండ్రని ఆకారంలోకి మారిపోయి అందులోనే ఈ సమస్త విశ్వం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న విశ్వంలా ఉంటుంది. అందులోనే మనం అనుకున్న అబ్జర్వబుల్ యూనివర్స్ ఉంటుంది. అంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ గుండ్రని బ్రహ్మాండమైన విశ్వం యొక్క సైజ్ 46.5 బిలియన్ లైట్ ఇయర్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకవేళ విశ్వం గుండ్రని ఆకారంలో ఉంటే జామెట్రీ ప్రకారం సర్కిల్లో అలాగే స్ఫియర్స్ లో ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. అంటే ఈ బ్రహ్మాండమైన విశ్వం లోతు చాలా ఉంటుంది. ఒక విధంగా చూస్తే ఇది పరిమితమైన యూనివర్స్ అన్నమాట. దీనిని క్లోజ్డ్ యూనివర్స్ అంటారు. ఇప్పుడు ఫ్రైడ్మెన్ ఈక్వేషన్ లో k ని -1 తో పోల్చితే ఈ విశ్వం ఇలా ఉంటుంది. దీనినే హైపర్బోలిక్ ప్లేన్ అంటారు. అలాగే నెగటివ్ కర్వ్ షేప్ అని కూడా అంటారు, ఎందుకంటే దీనిని మనం -1 తో పోల్చుతున్నాం కాబట్టి. అయితే ఇందులో సర్ఫేస్ అనేది తక్కువ వాల్యూమ్ ని కలిగి ఉంటుంది. దీనినే ఓపెన్ యూనివర్స్ అంటారు. ఇదే ఈక్వేషన్ ప్రకారం k అనేది 0 అనుకుంటే ఈ విశ్వం యొక్క ఆకృతి బల్లపరుపుగా ఉంటుంది. అంటే ముందుగా మనం అనుకున్నట్టుగా ఎలాంటి గుండ్రని ఆకారంలోనూ ఉండదు, కేవలం ఒక మైదానంలా ఉంటుంది. దీనినే ఫ్లాట్ యూనివర్స్ అని అంటారు. అయితే ఈ 3 యూనివర్స్లలో కూడా ఎక్స్పాన్షన్ జరగడానికి అవకాశం ఉంది. అయితే ఫ్రైడ్మెన్ ఈక్వేషన్ ని మనం అబ్జర్వబుల్ యూనివర్స్ తో మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మన యూనివర్స్ అనేది ఫ్లాట్ గా ఉంటుందని తేలింది. అయితే ఇక్కడే మనకొక డౌట్ వస్తుంది. ఐన్స్టీన్ ప్రకారం విశ్వం గుండ్రంగా ఉంటుంది కదా, మరి ఫ్లాట్ యూనివర్స్ ఎలా అవుతుంది? అయితే ఫ్రైడ్మెన్ ఈక్వేషన్ తో చూస్తే ఐన్స్టీన్ ఈక్వేషన్ తప్పు అని తేలుతుంది. అయితే నిజంగా ఐన్స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్ తప్ప అంటే కాదు, ఎందుకంటే స్పేస్ అనేది బెండ్ అవుతుంది, అలాగే గ్రావిటీ అనేది ఉంది అని ఇప్పటికే నిరూపించబడింది. అయితే ఫ్రైడ్మెన్ ఈక్వేషన్ కి ఐన్స్టీన్ ఈక్వేషన్ ని కలిపితే ఈ యూనివర్స్ అనేది గుండ్రని బ్రహ్మాండమైన విశ్వం అని తేలింది.
అయితే దీనికోసం కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ని పరిశీలించినప్పుడు ఇందులో 180 డిగ్రీ ట్రయాంగిల్ ని కనుక్కున్నారు. అంటే ముందుగా క్లోజ్డ్ యూనివర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్లోజ్డ్ యూనివర్స్ అంటే గుండ్రంగా ఉంటుంది కాబట్టి అందులో 180 డిగ్రీ ట్రయాంగిల్ ని మనం గమనించవచ్చు. అయితే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి అని మనకు ఒక డౌట్ కూడా వస్తుంది. దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని కూడా అంటారు. అంటే అబ్జర్వబుల్ యూనివర్స్ ప్రకారం మనకు కనిపించినంత యూనివర్స్ ని కాంతి ద్వారా పరిశీలిస్తాం. అంటే మనం దూరంగా చిట్ట చివరిసారిగా చూసిన ఒక వస్తువు మనకు కనిపిస్తుంది అంటే ఆ వస్తువుపై పడిన కాంతి మన దగ్గరికి చేరుకున్నప్పుడే ఆ వస్తువుని మనం చూడగలుగుతాం. కాబట్టి ఇదే కాన్సెప్ట్ ని ఆధారం చేసుకొని స్పేస్ లో మన దగ్గర ఉన్న టెలిస్కోప్లు చూసిన చిట్ట చివరి విశ్వం యొక్క అంచుల నుండి వచ్చిన కాంతిని ఒక స్పెక్ట్రమ్ లాగా మార్చి చూసినప్పుడు ఈ సిఎంబిని గుర్తించారు. అంటే విశ్వం అంచు నుండి వచ్చిన కాంతిని వివిధ రకాల వేవ్ లెంత్లలో చూసినప్పుడు ఈ విశ్వం యొక్క అంచులు ఈ విధమైన ఉష్ణోగ్రతను చూపించాయి. అంటే విశ్వం అంచు నుండి వచ్చిన కాంతిని ఒక ప్రిజం గుండా పంపిస్తే ఒక రెయిన్బోని ఏర్పరుస్తుంది. ఆ రెయిన్బోలో వివిధ రకాల లైట్స్ ఉంటాయి. అలా ఆ కాంతిని వివిధ రకాల రంగుల్లో పరిశీలించినప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు. అలాగే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ విశ్వంలో అంటే మన అబ్జర్వబుల్ యూనివర్స్ లో మనం ఏ డైరెక్షన్ లో చూసినా సరే ఒకే రకమైన కాస్మిక్ మైక్రోవేవ్ రేడియేషన్ రికార్డ్ అవ్వడాన్ని గమనించారు. అయితే దీని ప్రకారం విశ్వం మొదట్లో వెలువడిన కాంతి అన్ని డైరెక్షన్లలో పడడం వల్ల అక్కడ గెలాక్సీలు ఉన్నాయని మనకు అనిపిస్తుందా, లేక బిగ్ బ్యాంగ్ అనేది అంతటా జరిగిందా అని డౌట్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నాయి. అయితే దీన్ని బట్టి మన విశ్వం ఐసోట్రోపిక్ అని నిర్ధారించారు. అంటే ఇది అన్ని వైపు చూసారా. అంటే ఈరోజు శాస్త్రవేత్తలు నిర్ధారించినది ఏంటంటే వారికి అన్ని దశల నుంచి అందిన కాంతిని బట్టి చూస్తే మొత్తానికి ఎలా కనిపిస్తుంది అంటే షేప్, యూనివర్సల్ షేప్ ఎలా కనిపిస్తుంది? గుండ్రని ఆకారం, గుండ్రని ఆకారంగా కనబడుతుంది అన్న విషయం ఒక నిర్ధారణకు వచ్చారు. వీళ్ళు వెళ్ళి చూడలేదండి. ఎందుకంటే వీళ్ళ కంటికి కనిపించనిది చాలా పెద్దది, సువిశాలమైనది. ఎన్నో కొన్ని వందల వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాటిని వీళ్ళు చూస్తున్నప్పుడు ఆ కాంతి అన్ని వైపుల నుంచి ఒకే విధంగా వీరిక రావటం వలన ఈ విశ్వం ఎలా ఉంది అని ఒక నిర్ధారణకి ఈ మధ్యన వచ్చారండి. ఈ మధ్యన అంటే ఇప్పుడు విశ్వం యొక్క ఆకృతి ఎలా ఉంది అనే ఒక అభిప్రాయాన్ని వీళ్ళు వెలుబుచ్చారు శాస్త్రవేత్తలు ఐన్స్టైన్తో కలిపి. ఇది ఒక గుండ్రటి బంతి. అదే కదండి మనకు చూపించారు బొమ్మ, గుండ్రటి బంతి. అవునా? విశ్వం నిజంగా గోళాకారంలో ఉందా? ఈ విశ్వం అంతా కూడా గోళాకారంలో ఉందా అంటే అవునండి. మరి బైబిల్ చూపించమంటారా? వేల సంవత్సరాలు క్రితం అసలు ఈ విశ్వం యొక్క షేప్, భూమి ఎలా ఉందో కాదు, భూమి అసలు కంటికి కానరానిది ఈ విశ్వంలో. అలాంటిది విశ్వం అంతా ఎలా ఉంది అనేది క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం అనగా బైబిల్ ఆరంభంలోనే ఈ విశ్వం యొక్క పరిస్థితిని బైబిల్ చెప్పింది. శాస్త్రవేత్తలు కాదండి, శాస్త్రవేత్తలకు మించి చెప్పింది బైబిల్. ఎలా అంటారా? చూడండి, మీ బైబిల్ విప్పి చూడండి. ఆదికాండం, ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని ఆరంభించాడు. అవునా? తన నిర్మాణాన్ని ఆరంభించాడు. అలా ఆరంభించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? అక్కడ ఉదయాస్తమయాలు జరుగుతున్నట్లుగా కనబడుతుంది. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం అండి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఏమండి? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఇదే చాలా మంది శాస్త్రవేత్తలకు అర్థం కాక దినము అనగానే ఈ పిచ్చివాళ్ళు భూమి మీద ఉన్న 24 గంటల భూదినాన్ని లెక్కగట్టి బైబిల్ తప్పుడు గ్రంథము, 24 గంటలు ఒక రోజేంటి, ఈ దినం అంటే సూర్యుడు తర్వాత పుట్టాడు, భూమి తర్వాత పుట్టింది, అప్పటికి దినాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే జ్ఞానము, విచక్షణ, వివేచన, బైబిల్ పైన అవగాహన వాళ్ళకి లేక బైబిల్ ఒక తప్పుడు గ్రంథము అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే
ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలం ఇది. దేంతో? అధికారంతోనో ధనంతోనో కాదు, జ్ఞానంతో, దైవ జ్ఞానంతో, దేవుని మహాజ్ఞాన గ్రంథమైన ది బైబిల్తో. ఎవడు కాదనగలడు చెప్పండి? అందుకే సవాలు చేసి చెబుతున్న, బైబిల్ను తప్పన్న మగాడు ఎవడురా? నిరూపించే దమ్ము సత్తా ఉంటే ధైర్యంగా ఢీకొట్టు. బైబిల్ ఓపెన్ సిటీ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ సోది మాట్లాడకూడదు. ఎప్పటి వరకు ఎవరు రారండి, వీళ్ళు పిలిచినా రారండి. టర్మ్స్ అండ్ కండిషన్స్, మేము పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ నిలబడి ప్రపంచంలో ఏ మగాడినైనా తీసుకురండి మీరు. మరలా చెప్తున్నాను నేను, ఇది డప్పాలు కొట్టుకోవడానికో మా ప్రఖ్యాతి చాటుకోవడానికో కాదు. మేము నమ్మే గ్రంథం, మమ్మల్ని వెలిగించిన గ్రంథం, గ్రంథరాజ్యం ది బైబిల్, దానిలోని ఎన్ని అమూల్యమైన విషయాలు ఉన్నాయో అన్నది తేల్చి చెప్పడానికేనండి బైబిల్ విశ్వవిద్యాలయం అవతరించింది. ఈ 21వ శతాబ్దంలో జ్ఞానంతో ప్రపంచ శాస్త్రవేత్తలను తొక్కుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. అందుకే మరలా చెప్తున్నాను పబ్లిక్గా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి నిలబడితే పోటీకి BOUI ఎప్పుడూ సిద్ధం. బైబిల్ తప్పని నిరూపించాలి అనుకుంటే, దేవుని పిల్లలారా, బైబిల్లో ప్రారంభ వచనాలలోని విశ్వం ఎలా ఉందో అన్నది దేవుడు చెప్పాడు ప్రారంభంలో. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం, విశ్వదినమది. ఈ బుడగలో ఉన్నాం మనమంతా, ఈ విశ్వం అని గుండ్రటి చక్రంలో ఉన్నాం మనమంతా. అందులో ఎన్నో కోటాను కోట్ల గెలాక్సీ మండలాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు. ఆ మండలాల్లో ఎక్కడో ఒక ఆండ్రోమెడాకు దగ్గరలో పాలపంత నక్షత్రం అనే మండలం, ఆ మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలలో సూర్యుడు అనేవాడు ఒక చిన్ని నక్షత్రం. దానికున్న కుటుంబంలో 3వ గ్రహం భూమి, అది మన అడ్రస్. కనుక ఇంత పెద్ద విశ్వం అది ఏ ఆకారంలో ఉంది అంటే, ఉదయాస్తమయాలు జరుగుతున్నాయి, ఒక దినము అని చెప్పాడు అంటే తర్వాత 2వ దినం అన్నాడు. చూడండి 8వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం, బైబిల్ తొలి పుస్తకం, తొలి అధ్యాయం, ప్రారంభ వచనాల్లో 8వ వచనాలు ఏముంది చూడండి. మరలా అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినం. అస్తమయం ఉదయం ఏమండి? భూమికి అస్తమయం ఉదయం ఎందుకు కలుగుతుంది మీరు చెప్పండి? భూమి గుండ్రంగా ఉంది గనుక కాదా? భూమి గుండ్రంగా తిరుగుతుంది గనుక. శాస్త్రానికి ఇప్పుడు చిన్నిగా తెలిసింది, అది కూడా ఊహ, అది ఊహాజనికమైనది. మనకు వచ్చే ఆ కాంతులను బట్టి, లైట్ వాటి మీద పడి తిరిగి మనకు చేరిన విధానాన్ని బట్టి, 180 డిగ్రీస్లో ఉండబట్టి ఇది గోళాకారంలో ఉండవచ్చు అని ఇంకా అనుకుంటున్నారు. కానీ బైబిల్ కన్ఫర్మ్ చేస్తుంది ఏమని తెలుసా? విశ్వం రౌండ్, గోళాకారంలో ఉంది, అది తిరుగుతుంది కూడా. నువ్వు ఇంకా నక్షత్ర మండలాలు తిరుగుతున్నాయి అనుకున్నావు, గ్రహాలు తిరుగుతున్నాయి అనుకున్నావు. నో, టోటల్ యూనివర్స్ అంతా మోతుంది. అది ఇంకా అప్పటికింకా శాస్త్రం అంతా ఎత్తుకు ఎదగలేదు ఇది. ఎందుకంటే వీళ్ళు చాలా చిన్ని పిల్లలు, వీళ్ళు కేవలం ప్రాథమిక బడిలో ఆలు దిద్దుతున్న వయస్సు వాళ్ళది, ఈ శాస్త్రవేత్తలది, ఈ ప్రపంచంలో విజ్ఞులు అనుకునే వాళ్ళది. కనుక ఒక్కసారి బైబిల్లో రాయబడిన ఈ మహత్తు కలిగిన మాటలను మనం ఆలోచిస్తే, మొదటి దినం అంటున్నాడు, 2వ దినం అంటున్నాడు, అస్తమయమో ఉదయం. మరలా అస్తమయం ఉదయం ఎందుకు కలుగుతుంది? ఈరోజు సూర్యుడు ఉదయించాడండి, మరలా అస్తమిస్తున్నాడండి, మరలా ఉదయిస్తున్నాడండి, మరలా అస్తమిస్తున్నాడండి. అంటే ఉదయాస్తమయాలు జరుగుతున్నాయి అంటే భూమి గోళాకారంలో ఉంది బిడ్డ. అవునా? ఇది నిజమైతే ఈ విశ్వం ఉదయాస్తమయాలు జరుగుతున్నాయంటే అది గోళం, అది సర్కిల్, రౌండ్, గుండ్రటి ఆకారంలో ఉంది. నువ్వు తేల్చి చెప్పావు, కానీ పరిశోధనలు నువ్వు చూస్తే కానీ నమ్మవుగా. కానీ మాకు ఆ పని లేదు. దేవుడు రాయించిన మాట మీద నమ్మకం, సృష్టికర్త వాక్కులపైన విశ్వాసం అంటారు దానికి అర్థమే నీకు తెలీదు.
ఎందుకంటే నువ్వు అవిశ్వాసివి గనుక, దేవుడినే నమ్మలేని అవిధేయుడు గనుక, అసలు పుట్టడానికి తండ్రి అవసరం లేదు అన్న దౌర్భాగ్యపు జన్మ గనుక నీది. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము పుట్టడానికి తండ్రి ఉన్నాడని ఒప్పుకునే వాళ్ళం. ఈ విశ్వం పుట్టడానికి కూడా ఒక మహాశక్తిని నమ్మేవాళ్ళం. దేవుని పిల్లలారా, ఇంత గొప్ప జ్ఞానానికి వారసులం. బైబిల్లో మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, ఉదయాస్తమయములు, అస్తమయమును ఉదయము గలుక మొదటి దినమాయన, అస్తమయమును ఉదయము గలుక రెండవ దినమాయన, మూడవ దినమాయన, 4, 5, 6 ఈ దినాలు కలుగుతున్నాయి అంటే శూన్యం. ఈ విశ్వం ఉదయాస్తమయాలు జరుగుతున్నాయి అంటే అది గోళము. పాత నిబంధనలో ఓ మనిషి, నీకంటే బైబిల్ ఎంత ఉన్నత స్థితిలో ఉంది. పడు, దాని కాళ్ళ మీద పడు, బైబిల్ కాళ్ళ మీద పడు. ఒప్పుకోవడానికి ఎందుకు సిగ్గయ్యా? నీకంటే గొప్ప విషయం ఎవరు చెప్పినా దాన్ని శ్లాఘించు, ఘనపరచు, ఒప్పుకో. నువ్వు ఒప్పుకోలేని దౌర్భాగ్యుడు గనుక బైబిల్లోని జ్ఞానాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుగా మీరు తలస్తున్నారు. దానిని వద్దు. మిమ్మల్ని కలుగజేసినది, మీరుంటున్న విశ్వాన్ని కలుగజేసిన వాక్కది. నమ్మవా? భూమి మీద జన్మనిచ్చిన నీ తల్లి మాటను నమ్మే నువ్వు, నీ తండ్రి మాటను నమ్మే నువ్వు, నీ స్నేహితుల మాట, నీ భార్య భర్తల మాట నమ్మే నీవు దేవుని మాట ఎందుకయ్యా నమ్మలేకపోతున్నావు? నమ్ము. అదే విశ్వాసం, నమ్మకం. బైబిల్లో రాయబడిన మాటలను నమ్మడం. క్రొత్త నిబంధనలో మాట చూస్తారా ఇప్పుడు? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ప్రకృతి చక్రం అంటున్నాడు చూడండి. ప్రకృతి ఏంటిది? చక్రమా? చక్రం ఎలా ఉంటుంది? 4 పలకలుగా ఉండదు. చక్రం, రౌండ్. ఏమండి, హ్యాట్స్ ఆఫ్ కదండి బైబిల్కి. ఈరోజు శాస్త్రవేత్తలు చెప్పిన మాటను అంగీకరించగలుగుతున్నావే కానీ అసలు నీ శాస్త్రానికి, ఇంకా సాన పదానికి అక్షరం దిద్దని నాడు బైబిల్ చెప్పిందే ఎందుకు దానిని అంగీకరించలేకపోతున్నావు? విశ్వం గుండ్రం. ఈ విశ్వం గుండ్రం. ఆ గుండ్రటి విశ్వంలో నిన్ను కలుగజేశాడే నీ తండ్రి. గత వారంలో చెప్పుకున్నావే, కునుకోకుండా నిద్రపోకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడే. ఎందుకు? ఆయన వారసుడు నువ్వు, ఆయన కుమారుడు నువ్వు, ఆయన గర్భము నుంచి వచ్చిన వాడు నువ్వు. మీరందరూ ఏ గ్రంథం మనుషులను దేవునితో సమానులు చేయలేదేమో కానీ బైబిల్ చేసింది. ప్రతి మనిషిని దేవుని నుంచి ఉద్భవించిన వాడు అని చెప్పింది. దేవుని ఆత్మను పంచుకున్న వాడు అని చెప్పింది. ఎంత సమానత్వం, ఎంతటి జ్ఞానం! అదండి బైబిల్ యొక్క విశిష్టత, బైబిల్ యొక్క గొప్పతనం. దేవుని పిల్లలారా, అలాంటి విశ్వంలో ఎక్కడో ఉన్నావయ్యా భూమి మీద నువ్వు. కానీ ఆ విశ్వంలో భూమి ఎక్కడ ఉందో నీకు తెలుసా? ఆ విశ్వంలో, విశ్వం అనేది గుండ్రం అనేది మనకు అర్థమైంది. ఏమండి, విశ్వం అనేది ఒక గుండ్రటి బంతి అనుకుంటే ఈ బంతిలో భూమిని ఎక్కడ పెట్టాడో తెలుసా? ఆశ్చర్యపోతారా మీరు చెబితే. భూమిని ఎక్కడ పెట్టాడో తెలుసా? ఎక్కడ పెట్టాడో చూద్దాం. ఎక్కడ పెట్టాడో నిజంగా చూస్తేనండి, ఎందుకు ఎక్కడ పెట్టాడా, ఎందుకు ఎక్కడ ఉంచవలసిన అవసరత, ఏమండి, ఆయన ఎందుకు ఈ ప్రాంతంలో ఉంచవలసిన అవసరత ఎందుకు ఏర్పడింది అనేది వ్రాయబడింది. ఆ మాటలు మనం ఆలోచిస్తే, ఓహో, దీని వెనక ఉన్న ఆలోచన ఇదా తండ్రిది. ఏమని వ్రేలాడదీసెను అంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీ బైబిల్ తెరిచి చూడండి. అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ ది యూనివర్స్ అంటే భూమి యొక్క అడ్రస్ ఎక్కడుంది? బైబిల్ చెప్పింది చూడండి. క్రీస్తు పూర్వం బైబిల్లో రాయబడిన అపురూపమైన మాట. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా.
శూన్య మండలముపై ఈ శూన్యం స్పేస్ అంటున్నావే, విశ్వం, శూన్య మండలము పైని ఉత్తర దిక్కున ఉత్తరం ఉత్తరం ఉత్తర భాగాన్ని అంటున్నాడు. చూడండి, ఉత్తరం అనగానే ఒక గుండ్రటి ఆకారాన్ని, ఒక బంతిని తీసుకొస్తే బంతిలో ఉత్తర భాగం దేన్ని అంటారు? పై భాగం. మర్చిపోకండి. తూర్పుననరు, పశ్చిమాన్ననరు, దక్షిణాన్ననరు. అర్థమవుతుందా మీకు? ఉత్తర భాగం అనగానే పై భాగం. దిక్కులు తెలుసు కదా, చదువుకున్నారు కదా బడిలో. నార్త్, ఉత్తర భాగం అనగానే నార్త్ భాగము, నార్త్ ప్లేస్ అన్నారు దాన్ని. అంటే ఈ శూన్యం అనేది ఒకవేళ ఈ విశ్వం అనేది గుండ్రటి బంతైతే, నీటి బుడగైతే, ఆ నీటి బుడగలో భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుందో చెప్తున్నాడు చూడండి. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న, ఉత్తర దిక్కున శూన్య మండలంలో పైన 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 ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచాడు. ఎందుకు? శూన్యము ఆ శూన్యము పైన భూమిని వ్రేలాడ చేశాడు. హ్యాంగ్. అక్కడ ఆగు, అక్కడ నువ్వు వ్రేలాడుతూ ఉండాలి బంతిలా. అంటే ఇప్పుడు విశ్వంలో భూమి ఎక్కడ వేలాడుతుంది మీరు చెప్పండి? ఈ శాస్త్రానికి తెలియదండి. ఈ ప్రపంచంలో ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నానండి, ఈ ప్రపంచంలో ఎనీ సైంటిస్ట్ ఇన్ ఎనీ వరల్డ్, ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తనైనా సరే, ఖగోళానికి సంబంధించిన వాడిని, ఈ భూమి విశ్వంలో ఎక్కడుందా అని పాయింట్అవుట్ చేయమని ఎవరినైనా దమ్ముంటే చేయలేడు. ఎందుకంటారా? వాడికేం తెలుసు? విశ్వం యొక్క దిక్కులే సరిగ్గా తెలియని వాడు. కానీ బైబిల్ చెబుతుంది, నువ్వు దేవుడే దిక్కని నువ్వు నమ్మితే నీ భూమి దిక్కేంటో చెబుతుంది. ఏమంటే భూమి ఎక్కడుందంటున్నాడు? శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడజేసెను. భూమి అడ్రస్ ఏంటో తెలుసా? ఉత్తర భాగాన్ని ఉందది. దక్షిణ భాగం అంటే క్రింది భాగం, తూర్పు భాగం అంటే ప్రక్క భాగం, అలాగే పశ్చిమ భాగం అంటే అది కూడా ఒక ప్రక్క భాగం. తూర్పు పశ్చిమం, దక్షిణం ఉత్తరం. అవునా? అదే కదండి గుర్తులు. మీరు ఎప్పుడైనా ప్లస్ గీసి పైన ఏమేయాలి? నార్త్. నార్త్ ఎవడను పైకి వేస్తాడు, కింద ఎవడను. మీరు ఏ మ్యాప్లోనైనా చూడండి. అంటే ఉత్తర భాగాన్ని, శూన్యంలో పై భాగాన్ని భూమిని పెట్టాడట. హెడ్, తలకాయ్ అక్కడ ఉండాలి, నువ్వు పైన ఉండాలి భూమి. ఈ విశ్వం అంతా దానికోసమే ఉంది. తలకాయ ఎక్కడ పెట్టాడు? కాళ్ళ కింద పెట్టలేడు దేవుడు మనకి. ఈ దేహాన్ని నిర్మాణం చేసేటప్పుడు తలకాయ పైన ఉండాలి. ఆలోచన ఎక్కడ? కమాండ్ ఎక్కడ? ఆజ్ఞలు, ఆదేశాలను ఎక్కడి నుంచి రావాలి? భూమి కూడా విశ్వాన్ని శాసించేది, మర్చిపోకండి. విశ్వానికి ఆజ్ఞలు జారీ చేసేది భూమి. కనుక ఈ భూమి అంతా నిలబడాలి అంటే శిరస్సు ఎక్కడ ఉండాలి? పైన, ఉత్తర భాగం. ఉత్తర భాగంలో పెట్టాడటండి. ఎందుకబ్బా ఉత్తర భాగంలో పెట్టాడు? ఉత్తర భాగంలో ఎందుకు పెట్టాడు? ఏం తూర్పు భాగానో, ఏ పశ్చిమానో, లేదంటే ఏ కింద దక్షిణానో, లేదా మధ్యలో ఎక్కడ పెట్టొచ్చుగా? ఉత్తర భాగాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? చూడండి, ఉత్తర భాగాన్ని ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా? యోబు గ్రంథం 23వ అధ్యాయం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను. ఉత్తర దిశ. దేవుడు పనులను ఎక్కడ చేస్తాడట? ఏ దిశలో చెప్పండి? బైబిల్ చెప్తుంది ఉత్తర దిశ. అంటే భూమి ఏ దిశలో ఉంది? ఉత్తర దిశ. పైన ఆయన పనులు ఎక్కడ జరుగుతున్నాయి? ఉత్తర భాగం. అంటే టోటల్ కమాండ్, టోటల్ కంట్రోల్ అంతా కూడా భూమి పైన. ఆయన కాన్సన్ట్రేషన్ భూమి పైన ఉంది. అర్థమవుతుందా? ఏమండి బైబిల్ ఎంత ఖచ్చితం చూడండి. ఎవడండి బైబిల్ తప్పనే మగాడు? అందుకే సవాలు చేస్తున్నాను, తప్పని దమ్మున్న మగాడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో మేము పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి నిలబడమండి. సవాలుకు సిద్ధం, రెడీ. మరలా భవిష్యత్తు చెప్తున్నాను, వాడు ఓడించి బైబిల్ పాదాల మీద పడేస్తాం. రాసుకోండి. రావట్లేదని ఎవరు చెప్పకండి. వచ్చే దమ్మున్న మనగాడు ఎవడైనా ఉంటే మాటలు వినిపించండి. బైబిల్ ఎంత గొప్పదో నిరూపించి చూపిస్తాం.
దేవుని పిల్లలారా, ఎంత గొప్పదండి. ఎక్కడటండి? ఆయన పనులు జరిగి యోబు 23:9 ఆయన పనులన్నీ ఎక్కడ జరుగుతున్నాయట? ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను అక్కడున్నాడట. ఆయన పనులు జరిగించు. ఉత్తర భాగమా? అవునండి, ఉత్తర భాగం. యెషయా 14:13 చూడండి. ఇది చదువుకున్నారు ఒకసారి. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. యెషయా 14:13 నేను ఆకాశములకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును. ఎక్కడ కూర్చుంటాడు? ఉత్తర దిక్కున సభను ఏర్పాటు చేసే పర్వతం ఉందట, అక్కడ దేవుడు కూర్చుంటాడు. లేదా తన పనులను జరిగిస్తాడు, సభలను నియంత్రిస్తాడు, సభలను జరిపిస్తాడు. ఉత్తరం అంటే నడుచండు, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం. ఏమంటే ఒక సభ జరగడానికి ముందు ఏం కావాలి? గ్రౌండ్లో సభ పెట్టారనుకోండి, దానికి మెయిన్ ఏంటి, సెంటర్ ఏంటి చెప్పండి? స్టేజ్ అంటారు దాన్ని, వేదిక. అవునా? వేదికే కదండి ఇంపార్టెంట్. ఇప్పుడు విశ్వంలో ఈ భూమికి వేదిక ఏది? ఈ విశ్వంలో ఏమండి భూమికి వేదికగా ఏ దిక్కును పెట్టాడు? ఉత్తర దిక్కు సభా పర్వతం. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము అంటున్నాడు చూడండి. ఆకాశంలో ఉత్తర దిక్కునున్న సభా పర్వతం. ఎందుకండి ఉత్తరం 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 ఉత్తర భాగాన్ని ఎందుకు వాడుతున్నాడు? అసలు ఈ శూన్యం కోసమే నీకు తెలియదయ్యా. కానీ శూన్యాన్ని దాటి పైకి వెళితే ఇంకా విశ్వం ఉంది. దాని చుట్టూ జలములు ఉన్నాయి. ఆ జలములు ఎందుకున్నాయి తెలుసా? ప్రారంభంలో బైబిల్ చదివితే జలాలను విడదీసి చుట్టూ, ఎందుకంటే ఎంత భయంకరమైన ఉష్ణం, వేడి, గ్రహాలు మండిపోతున్నాయి వేడితో, నక్షత్ర మండలాలు మండిపోతున్నాయి. ఎందుకంటే అన్నీ కూడా పెద్ద పెద్ద సూర్యుడు లాంటివండి అవన్నీ. సూర్యుని కన్నా ఎంత పెద్దవో మీరు చూసారు, ప్రత్యక్షంగా మీకు చూపించాను ఎపిసోడ్స్లో. అంత పెద్దవి వేడి విరజిమ్ముతుంటే కూలింగ్ వద్దా? ఇంజిన్ నువ్వు స్టార్ట్ చేస్తావు, మరి దానికి రేడియేటర్ వద్దా? కూలింగ్ వద్దా? వాటర్ పోయాలి. పాత ఇంజిన్స్లో రేడియేటర్ అని ఉంటుంది, దానికి కూలెంట్ ఆయిల్ కావాలి. ఇప్పుడు కొత్తగా ఉన్న ఇంజిన్స్లోనైతే దేవుడు యావత్తు విశ్వానికి చుట్టూ జలములు పెట్టాడు. ఆకాశ జలములు అన్నాడు దానిని. ఆకాశము పైనున్న జలములారా, అవి మేఘాల నీరు కావవి. ఆకాశ జలాలు ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ నీరు మాత్రమే చల్లబరిచేది. ఈ యూనివర్సులో, ఈ బబుల్లో, ఈ గుండ్రటి బంతిలో వస్తున్న వేడిని అరికట్టేది ఏది? చుట్టూ నీరు ఉండటం వలన ఆ అబ్జార్బ్ చేసేస్తుంది, హీట్ అంతటిని అబ్జార్బ్ చేస్తుంది. అవి ఆకాశము పైనున్న జలములు. బైబిల్లో రాయబడ్డండి, పై జలములు, కింద జలములు. కీర్తనల గ్రంథం 148వ కీర్తన 4వ వచనం. 148వ కీర్తన 4వ వచనం. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా అంటున్నాడు చూడండి. ఇంకా వీళ్ళు పైన జలాలు ఉన్నాయి లేదు వీళ్ళకి తెలియదు, శూన్యం అనుకున్నారు ఈ వెర్రిసన్నాసులు. రేయ్, మీకు తెలియని విషయం ఏంటి తెలుసా? బైబిల్ చెప్పిన నిజం. ఈ శూన్యాన్ని దాటుకుంటూ అంచులకు వెళ్ళిపోతే అక్కడ జలములు ఉన్నాయి బిడ్డ, జలములు. భూమి మీద నువ్వు 3 వంతుల నీరుని తట్టుకోలేకపోతున్నావు నువ్వు. విశ్వం నీరు ఎంత పెద్దదనుకున్న విశ్వం, అక్కడ నీరు ఎందుకు పెట్టాడు తెలుసా? కూలింగ్. విశ్వాన్నంతటినీ కూడా చల్లబరుస్తున్నాడు. అందుకే విశ్వం చల్లగా ఎందుకు ఉంటుంది? స్పేస్ ఎప్పుడు చల్లగా ఎందుకు ఉంటుందో తెలుసా? పైన వాటర్స్ పెట్టాడు గనుక. దేవుని పిల్లలారా, ఉత్తర భాగంలో ఎందుకు భూమిని పెట్టాడు? అక్కడికి వద్దాం ఇప్పుడు అసలు విషయం. ఉత్తర భాగంలో ఎందుకు పెట్టాడు? అసలు ఈ లోకాలను గూర్చి మీకు తెలియాలండి. ఏమంటే ముందు లోకాలను గూర్చి మీకు ఒక విషయాన్ని చెబుతాను. బైబిల్లో రాయబడిన విషయం ఏమండి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పరలోకమందున్న వారిలో గాని ఇదొక విశ్వం, లేదా ఇదొక ఆకాశం, అదొక లోకం, పరలోకం, దేవుడున్న లోకం. నంబర్ 1 పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో కాని, తర్వాత క్రిందన 2వ లోకం భూమి మీద ఉన్న వారిలో గాని. విశ్వంతటిలో భూమికేనండి ప్రాధాన్యత. ఈ విశ్వంలో గ్రహాలకి, మండలాలకి, వేటికి అసలు ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మనం ఉన్నాం కనుక వారసులం, అందుకే భూమి అంటున్నాడు. ఏమండి?
అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న భూమి వారిలో మీద గాని, ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న భూమికి వారిలో గాని, క్రింద ఉన్న వారిలో గాని, ఉత్తర భాగాన భూమి ఉంటే ఈ భూమికి క్రింది లోకం ఒకటి ఉంది, అదే అధహలోకం, పాతాళ లోకం, మృతుల లోకం. చనిపోయిన వాళ్ళందరూ అక్కడికే వెళ్ళిపోవాలి. మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ అందరూ మృతులు చేరే లోకమది. ముల్లోకాలు. దేవుడున్న పరలోకం నెంబర్ 1, తర్వాత మనుష్యులున్న లోకం భూలోకం నెంబర్ 2, తర్వాత 3వ లోకం ఎక్కడ? పాతాళ లోకం, మృతుల లోకం 1, 2, 3. 3 లోకాలు. ఇలా లేవు 3 లోకాలు, 1, 2, 3. అవునా? అందుకే భూమి నుంచి యేసుప్రభు వారు ప్రార్థన చేసేటప్పుడు ఆకాశము వైపు కన్నులెత్తి, పైకి ఎందుకు ఎత్తాడు కళ్ళు? కిందన లేడు ఆయన, ఈ ఆకాశాలకు మీదున్నాడు తండ్రి, విశ్వాన్ని కలుగు చేసిన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. అక్కడున్నాడు ఆయన. ఆయన పిలుస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, పరలోకమందున తండ్రి. ఏమండి, గతంలో కొంతమందికి, చదివిన విద్యార్థులకు కొంతమందికి తెలుసు. నేను ఒక క్లిప్ మీకు చూపిస్తాను. ఏమండి, అసలు ఈ 3 లోకాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి క్లిప్లో మీరు చూడండి. ఓకే, క్లిప్ చూపించండి. 3 లోకాలు, మొదటి లోకం, 2వ లోకం, 3వ లోకం. ఓకే, అదిగో చూడండి, పరలోకం మీకు అర్థం కావడానికి. తర్వాత 2వ లోకం విశ్వం. ఆ రౌండ్గా ఉన్నది ఏంటో తెలుసా అండి? విశ్వం. ఈరోజు మనం ఉన్నది 2వది. ఏమండి, తర్వాత 3వ ఆకాశం, అది మృతుల లోకం. ఏమండి, ఇప్పుడు ఇందులో భూమి ఎక్కడుంది చెప్పండి? అది మధ్యనున్నది 2వ ఆకాశములో ఉన్నది భూమి అయితే, ఈ భూమిని ఎక్కడ పెట్టాడట? ఈ విశ్వం అనేది రౌండ్ కదా, మీకు చెప్పాను. యూనివర్స్ అనేది రౌండ్ కదా, గోళాకారంలో కదా ఉంది, గుండ్రంగా. అందులో ఎక్కడుందండి భూమి? ఉత్తర భాగం. అందుకే రౌండ్ చూడండి ఎక్కడుంది. ఆకాశ విశాలపరిచాడు పైన ఆకాశాన్ని. అందులో ఆ విశాలపరిచిన ఆకాశంలోనే కదా దేవుడు దేన్ని పెట్టాడట? ఎందరు మీరు చదివారు? యోబు 26:7 శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడదీసెను. అంటే ఇప్పుడు భూమి ఎక్కడుంది చెప్పండి? అంచున ఉత్తర భాగాన్ని పైన. అదిగోండి అక్కడ కదులుతుందే, మీకు కదులుతుంది కదా, కనబడుతుందా? అక్కడ పెట్టాడటండి, భూమిని. అక్కడ ఎందుకు పెట్టాడు? ఎందుకు అక్కడ పెట్టాడు? ఇందాక చెప్పాను కదా, తలకాయది. దేవుడు ఆజ్ఞలు ఆదేశాలు జరిగే స్థలం అది, ఆయన పనులు జరిగే ప్రాంతం అది, ఆయన సభ నిర్వహించే ప్రాంతం అది. ఉత్తర దిక్కు, ఉత్తరం అంటే పైన కదా, నార్త్ ఎప్పుడు పైన ఉంటుంది కదండి. అదిగోండి అక్కడ, అదిగో చూడండి, నార్త్ మీకు చూపిస్తున్నారు. అదిగోండి నార్త్ అంటే ఉత్తర భాగం పైన. అక్కడెందుకు పెట్టాడబ్బా? అక్కడెందుకు పెట్టాడు భూమిని? అదిగోండి ఇప్పుడు అంటే మీకు కంటికి కనిపించదు. ఒకళ్ళు 2వ ఆకాశం, ఆ రౌండ్ 2వ గోళం మధ్యనున్నది. ఒకళ్ళు ఈ టోటల్ విశ్వం అనుకుంటే, ఆ విశ్వంలో భూమి యొక్క ఎక్కడుందో తెలుసా? దాని ప్రదేశం అదిగోండి అక్కడ ఉత్తర భాగంలో, పై భాగం, ఉత్తర భాగం. మనకు నార్త్ పోల్ అంటే ఎక్కడ చూపిస్తారు చెప్పండి? భూమికి ధ్రువ ప్రాంతం ఉత్తర భాగం, అంతే కదండి. ఉత్తర ధ్రువం అంటారు, అంటే పైన అని అర్థం. పైన ఉత్తర భాగం. ఇప్పుడు భూమి ఉత్తర భాగంలో ఉందా? అవును, ఉత్తర భాగంలో ఎందుకు ఉందబ్బా? ఇప్పుడు బైబిల్ చూడండి, మంచి మాట. కీర్తన గ్రంథం 113వ కీర్తన 6వ వచనం. బాగా చూసారు కదా, ఇది మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం. అందులో పరదేశు, తర్వాత వేదనకరమైన స్థలం. ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు, అంటే మీకు అర్థం కావడానికి మాత్రమే బొమ్మను చూపించాను. రైట్, ఇప్పుడు బైబిల్ చదవండి. 113వ కీర్తనలోని 6వ వచనం. 113వ కీర్తనలోని 6వ వచనం. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ఏం చేయాలనుకున్నాడు దేవుడు? పైన ఉన్నాడు కదండి, మొదటి ఆకాశంలో కదండి ఉన్నాడు. ఆ బొమ్మ పక్కనేయండి, మొదటి ఆకాశంలో కదండి ఉన్నాడు దేవుడు. ఆ మొదటి ఆకాశంలో ఉంటే, మొదటి ఆకాశంలో దేవుడు ఉంటే వంగి చూస్తున్నాడట. వంగి ఎప్పుడు చూస్తారు చెప్పండి? కింద ఉంటే వంగి చూస్తారా, పైన ఉంటే వంగి చూస్తారా? ఎంత కరెక్ట్ అండి బైబిల్.
తల పైకెత్తి చూడలేదు. యేసుప్రభు మాత్రం తల పైకెత్తి కన్నుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందున తండ్రి మాత్రం మనుషులు ఏం చేస్తున్నట? వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. యెహోవా ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. వంగుతున్నాడు అంటే కింద ఉంది. మొదట ఆకాశం ఎంత పెద్దదో ఊరికి నీకు అర్థం కావడానికి వేసాను అంతే, చిన్న గుండ్రంగా. మొదట ఆకాశం ఎంత పెద్దదో తెలియదు, అది దేవుడున్న పరలోకం. ఆ లోకం నుంచి రెండో ఆకాశంలో ఉన్న నిన్ను మనిషిగా, నిన్ను తన కుమారుడు కదా నువ్వు, నిన్ను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. నా పిల్లలు ఎలా ఉన్నారు? ఏమండి నా పిల్లలు ఎలా ఉన్నారు? ఇంకా ఇంకొక ఆశ్చర్యకరమైన మాట చూద్దాం. కీర్తన గ్రంథం 11వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 11వ కీర్తన 4వ వచనం ఏమంటున్నాడు అక్కడ? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎక్కడ? పరిశుద్ధ ఆలయం పరలోకం అండి. పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం, ఆయన కూర్చుంటాడు. పాలన ఎక్కడ జరుగుతుందో తెలుసా? సభా పర్వతం ఉత్తర దిక్కున. ఒరే నా కుర్చీ ఉత్తర భాగాన్ని వేయండి రా, పైన కూర్చుంటాను నేను. అక్కడే భూమి ఉంది, భూమి ఉంది, అక్కడే కూర్చోబెట్టండి నన్ను. యెహోవా సింహాసనం అనగా పాలన. ఆయన పాలన అంతా కూడా ఎక్కడుందంటే యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఎందుకు వేసుకున్నాడు కుర్చీ? అక్కడ ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు తన పిల్లల్ని ఎక్కడ పెట్టుకున్నాడు అనమాట? మీ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళారు అనుకోండి, ఎక్కడో దూరాన్ని పెడతారా, మీ పక్కన పెట్టుకుంటారు? చెప్పండి. వాడు మీ కంటి చూపు కనబడుతుండాలి. పిల్లలు ఒకవేళ పరిగెడుతున్నాడు, దూరంగా వెళ్తున్నా మీ చూపుని దాటి వెళ్ళకూడదు వాడు. అవునా కదా? మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా? అబ్బో, మీ పిల్లలంటే చాలా ప్రేమ కదా. వదిలి వెళ్ళడానికి వీల్లేదు. నా తల్లిగారు చనిపోయే ముందండి పదే ఆవిడ అదే మాట అనేదండి. నేను కనబడినప్పుడల్లా, ప్రసన్న బాబు వదిలి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి అటు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసండి ఆ మాట. పదే హాస్పిటల్కి వెళ్ళి అదే మాట అనేదండి నా తల్లి. ప్రసన్న బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నా దగ్గరే ఉండు. ఉంటానమ్మా, నీ దగ్గరే కూర్చుంటాను. అన్ని రోజులు ఆవిడ దగ్గరే ఉన్నానండి, ఆవిడతోనే ఉన్నానండి. హాస్పిటల్కి వెళ్ళి ఆవిడతోనే ఉన్నాను, పగలైనా ఆవిడతోనే ఉన్నా, మధ్యాహ్నమైనా ఆవిడతోనే ఉన్నా, రాత్రి అయినా ఆవిడతోనే ఉన్నాను. ఎందుకు? కన్నాది. పిల్లలమండి, పిల్లలం కదా. నాకు కనబడు, నా పిల్లాడుగా, నా కొడుకు నువ్వు నాకు కనబడుతుండాలి. అంటే ఒక తల్లి ఒక తండ్రి ప్రేమ ఏంటంటే తమ పిల్లలు తమ కళ్ళ ముందు ఉండాలి. అవునా కదా? మీ కనుచూపు దాటి వాళ్ళు వెళ్ళనివ్వరే. పరలోకమందున్న తండ్రి ఏం చేస్తారటంటే, నిజంగా ఈ మాట నన్ను ఎంత హత్తుకుందంటే, వాట్ అ వండర్ఫుల్ డాడీ. ఏమండి, భూమి మీద నాకు ఇచ్చిన డాడీ కూడా నంబర్ 1 డాడీ, వండర్ఫుల్ డాడీ. అందరి డాడీలకి పైన డాడీ, అబ్బో ఇంకా నంబర్ 1 డాడీ, టాప్ మోస్ట్ డాడీ. ఏమంటున్నాడండి? కీర్తన గ్రంథం 11వ కీర్తన 4, యెహోవా తన పరిశుద్ధాలయం, ఆయన పరలోకంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం మాత్రం ఎక్కడే సరే తెలుసా? ఆకాశమందున్నది. కుర్చీ ఆకాశంలో వేయండి, నా పిల్లల దగ్గర కూర్చుంటాను నేను. ఆయన నరులను ఎందుకు వేసుకున్నాడో తెలుసా? ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. కన్నులారా, ఆ పదం ఎందుకు ప్రయోగించారండి? కన్నులారా. అప్పుడప్పుడు చూడండి, చాలా రోజుల తర్వాత మన పిల్లలు వస్తే, మనకు నచ్చిన వాళ్ళు వస్తే, ఒకసారి అలాగ ముఖం అంతా చూస్తుంటాం కదా, పైనుంచి కింద వరకు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఉండరా, కళ్ళారా నిన్ను చూడనీరా. ఒక తండ్రి అడిగినా, తల్లి అడిగినా వాళ్ళు చూస్తుంటారు తమ బిడ్డల్ని. ఎందుకు అలా కన్ను అర్పకుండా చూస్తున్నారు? ఒరే ఒకసారి కంటి నిండా నిన్ను చూడాలని ఉంది, కన్నులారా నిన్ను చూడాలని ఉంది నాయన. దేవుడు భూమి మీద తనకిష్టమైన వాళ్లతో, తన ప్రేమించే వాళ్ళ కోసం ఏమంటాడు తెలుసా? ఒరే నాన్న, పిల్లలారా మిమ్మల్ని కళ్ళారా చూడాలనుకుంటున్నాను రా. నా కంటి నిండా మీరే ఉండాలిరా, నా కంటితో మిమ్మల్నే చూడాలిరా. ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనది. అందుక అంటే ఆ లోకానికి దగ్గరగా ఉత్తర భాగమే ఉంది కాబట్టి, నా పిల్లలు నా దగ్గరగా ఉండాలి. ఉత్తర భాగాన్ని పెట్టిన ఎక్కడో దక్షిణ ప్రాంతంలో వద్దు, తూర్పు ప్రాంతం ఏ మూల ఆయన నా పిల్లల్ని పడేను. నా సింహాసనం ఆకాశంలో వేసుకుని ఉత్తర భాగాన్ని నేను కూర్చుంటే, నా పిల్లలు కూడా ఉత్తర భాగంలో నా కళ్ళ ముందు ఉండాలి. దట్ ఈస్ ది అడ్రస్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క అడ్రస్ అండి. ఎవడు చెప్పగలడండి? ఎనీ ఆస్ట్రాలజిస్ట్, ఎనీ ఆస్ట్రానమిస్ట్ ఎవడు చెప్పగలడు? ఏ ఖగోళ శాస్త్రవేత్త చెప్పగలిగాడు? చెప్పండి. నో బడీ.
ఎక్సెప్ట్ బైబిల్. బైబిల్ తప్ప ప్రపంచంలో ఎవడూ చెప్పలేదు. అదేనండి బైబిల్ కొన్న ప్రాముఖ్యత. అందుకే ఒకసారి ఆ బొమ్మను చూడండి, మరలా చూపించండి, ఎక్కడున్నది? అదిగోండి మొదటి ఆకాశం, మన తండ్రి అక్కడ కూర్చుంటే, ఆయన పరిశుద్ధాలయం పరలోకంలో ఉంటే, రెండో ఆకాశంలో అదిగోండి ఆ పైనున్న భాగం, నీల భాగంలో అక్కడ తన సింహాసనాన్ని వేసుకొని అక్కడే కూర్చుండి తన పిల్లలందరినీ కళ్ళారా చూసుకుంటున్నాడటండి ఆ తండ్రి. తన కనుదృష్టి చేత, తన కంటి దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. ఎవడు నా కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఎవడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఎవడు నా గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి నిజంగా ఆయన చూస్తున్నప్పుడు, ఏమంటే మనం వెళుతున్నప్పుడు సడన్గా ఎవరైనా మన గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒకసారి మనం వినాలనుకుంటాం. ఏమని, నా కోసం ఏం మాట్లాడుతున్నారు, వాడంత దుర్మార్గుడు నీచుడు లేడండి అన్నారనుకోండి, మన హృదయం ఎంత కలత చెందుతుంది. నిజంగా మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, అబ్బా ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత మంచి వ్యక్తి అండి, ఎంత ఉన్నతమైన వ్యక్తి అండి, అబ్బా అంత ప్రేమ కలిగిన వ్యక్తిని మనం చూడలేదంటే, నిజంగా లోనకు వచ్చి ఆ వ్యక్తిని ఎంత ప్రేమిస్తాడు చెప్పండి. అలా తనను పొగిడే వాళ్ళని చూసి ఎంతగా సంతోషిస్తాడో మీరు చెప్పండి. అదేనండి మన తండ్రి. మన తండ్రి, నాన్న ఎక్కడున్నావు నువ్వు, నీ దగ్గరే ఉన్నాను రా, నా కంటి నిండా నిన్ను చూసుకోవాలి కదరా, కన్ను ఆర్పకుండా, కంటికి రెప్ప వలె చూడడం కాదు, అసలు కంటికి రెప్ప వెయ్యకుండా చూస్తున్నాడు నీ తండ్రి. శూన్య మండలం, ఒకవేళ విశ్వం అంతా గోళాకారంలో ఉంటే, ఆ గోళంలో శూన్య మండలంలోని ఉత్తర భాగంలో భూమిని వేలాడదీసి అక్కడ తన దగ్గరగా తన పిల్లలను పెట్టుకొని చూస్తూ ఉన్నాడు తన పిల్లలని. నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు. ఎంత మమకారం, ఎంత ప్రేమ. అదండి, అంటే ఉత్తర భాగాన ఉన్న భూగోళం మీద ఉన్న తన పిల్లలను ఆయన చూస్తూ కన్నులారా మురిసిపోతున్నాడండి తండ్రి. అప్పుడప్పుడు చూడండి, మన పిల్లలు ఏవైనా మనం గమనిస్తూ ఉంటాం, మన ముందు గెంతుతున్నా, ఆడుతున్నా, ఏ పనులు చేస్తున్నా, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళని అలా చూస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పదే పదే వాళ్ళు పరిశీలిస్తుంటా, బాగా మాట్లాడుతున్నాడు, వెరీ గుడ్, ఎంత అందంగా ఉన్నాడు, నా కోసమే మాట్లాడుతున్నాడు కదా, నేనంటే వాడికి ఇష్టం కదా. నీకెవరంటే ఇష్టం, అప్పుడప్పుడు తల్లిదండ్రులు అడుగుతుంటారు, నీకెవరంటే ఇష్టం రా, నేనంటే మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా అని డాడీ అడిగినప్పుడు నాకు మమ్మీ అంటేనే ఇష్టం అన్నాడు అనుకోండి, డాడీ ఎంత బాధపడతాడు. ఏమండి, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరినీ కనుదృష్టి చేత పరిశీలిస్తున్నప్పుడు నాకు మా ఆవిడంటే ఎంత ప్రేమ అండి అన్నాడు అనుకోండి, నేనంటే ప్రేమ లేదురా నీకు, నీకు నీ భార్యనిచ్చింది నేనేరా, ఏమంటే ఎంత ఫీల్ అయిపోతాడండి. నాకంటే మా అమ్మేనండి దేవుడు కన్నా గొప్పది మా అమ్మ అన్నాడు అనుకోండి, ఎంత బాధపడిపోతాడండి ఆయన. నీ భర్తను ప్రేమించినప్పుడు, నీ పిల్లలను ప్రేమించినప్పుడు, నాకంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా నువ్వు నాకు పాత్రుడు కాదురా, నువ్వు నాకు నచ్చవురా అనేసాడు దేవుడు. ఎంత మంచోడు చూడండి. ఏమండి, అలిగాడు. నాకంటే ఎక్కువగా తన తల్లి నేను, తండ్రి నేను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నన్ను ప్రేమించాలి, నన్నే ఇష్టపడాలి, నేనే తండ్రిని. నిజంగా అది ఎంత మమకారం, ఎంత ప్రేమ. కనులారా చూడాలనుకుంటున్నాడండి ఆ పైన లోకం. ఇందుకే మొదటి ఆకాశం ఏమనుకుంటున్నారు, ఏమండి, మొదటి ఆకాశం ఏమనుకుంటున్నారు చూడండి, ఎక్కడుందది? కీర్తన గ్రంథం 48వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం, ఏమండి, 2వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఉత్తర దిక్కున. అబ్బో, ఆయన లోకం ఎక్కడుందో చెప్పుకోండి. చూడండి, అడ్రస్ చెప్తున్నాడు, ఎంత కరెక్ట్ గా చెప్తున్నాడు చూడండి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. మళ్ళా ఏదైనా ఫుల్ అయ్యేదాన్ని, ఫుల్ స్క్రీన్ అయ్యేదాన్ని, ఆ బొమ్మను వేయండి. మహారాజు పట్టణం. నన్ను వద్దులే, ముందు దాన్ని చూపించండి, తీసేయండి నన్ను పర్వాలేదు, సెంటర్ చేయండి, క్లోజప్ చేయండి. దేవుని పిల్లలారా, అంటే పైన హెవెన్ అంటున్నామే పరలోకం, అలా చూపించండి, నన్ను అవసరం లేదు. ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఏమండి, మళ్ళా చదవండి, ఇప్పుడు రెఫరెన్స్ చదవండి. 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున అంటే భూమికి ఉత్తర భాగాన్ని, పైన పరలోకమే కదండి, పైన ఉత్తర భాగంలో ఏముంది చెప్పండి, పైన 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 హెవెన్, పరలోకం. మహారాజు ఎవరు? దావీదు అనుకుంటారంటే, చాచా ఆయన భూమి మీద చిన్న రాజు అండి. మహారాజు అంటే మన డాడీ, హీజ్ ఎ కింగ్. మన తండ్రి ఒక రాజు అండి ఆయన. యెహోవా రాజు, యుగ యుగములు
ఏలుతున్న మహా ఏలిక రాజు చక్రవర్తి ఆయన. ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉంది. సంతోషకరం. పైనుండడం ఎంత సంతోషం. ఆ పట్టణం భూమి మీద ఉన్న యెరూషలేము గురించి అనుకుంటున్నారా? ఇది మహారాజు పట్టణం సియోన్ అనగానే కాదండి, పరలోకం. దేవుడున్న మొదటి లోకం అదే సియోను, జయాన్ అంటారు దాన్ని. సియోను పట్టణం, సియోను పురం, మహారాజు పట్టణం, దేవుడు కూర్చున్న లోకం. అక్కడ నుంచి ఆయన తన దగ్గరగా పిల్లలు పెట్టుకోండి. చూడండి, విశ్వం అంతట్లో పిల్లల్ని ఎక్కడ పెట్టుకున్నాడు? దగ్గరగా పెట్టుకుని నరులను కన్నులారా చూస్తూ, ఏమండి, వాళ్ళని పరిశీలిస్తూ ఆయన మురిసిపోతున్నాడండి. అందుకే ఇప్పుడు మనం చదువుకున్న మాట, ఉత్తర దిక్కున మహారాజు పట్టణం రమ్యమైన ఎత్తుగల చోటు అంటున్నాడు. చూడు, ఎత్తు. మనల్ని ఎత్తులో పెడితే మనకంటే ఎత్తులో ఆ లోకాన్ని పెట్టాడటండి. పరలోకం ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరం. నిజంగా దేవుడు ఆ ఆకాశం వైపు కనులెత్తినప్పుడు మీకు ఏం కనబడుతుంది? ఆకాశంలో కనులెత్తే నక్షత్రాలా కాదు, ఆ నక్షత్రాల పైన నీలాకాశం ఉంటే ఆ నీలాకాశము పైన మన తండ్రి కనబడుతున్నాడు. ఎవరైనా, హీస్ అవర్ ఫాదర్, మన డాడీ అండి, మన తండ్రి అండి. అక్కడ కూర్చున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నరులందరినీ చూస్తున్నాడు. నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరో ఆలోచించట్లేదని నువ్వు అనుకుంటున్నావా? భార్య పట్టించుకోలేదనో, భర్త పట్టించుకోలేదనో, కుటుంబం వారు పట్టించుకోలేదనో, లోకం పట్టించుకోలేదనో మీరు ఎప్పుడు బాధపడకండారా. పరలోకమందున్న తండ్రే మిమ్మల్ని పట్టించుకుంటుంటే ఎంత గొప్పవాళ్ళు మీరు. ఆయన కనుదృష్టి మీ మీద పడాలి చాలు. ఆయన దృష్టి మీ మీద పడితే ఎంత ధన్యులర్రా మీరు. మరి పడాలి అంటే ఏం చేయాలి? నిజంగా ఎందరో ఎన్నో సేవలు, ఎన్నో సహకారాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో సహాయాలు ఎన్ని చేస్తున్నారండి పిల్లలు. వండర్ఫుల్, హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. మీరందరూ దేవుని దృష్టిని పొందిన వారిని మర్చిపోకండి. దేవుని యొక్క కను దృష్టి మీ మీద పడిందని మర్చిపోకండి. ఆయన దృష్టి ఒక్కసారి మీ మీద పడితే మీ జన్మ ధన్యం. అలా ఎప్పుడు ఆయన దృష్టి మీ మీద ఉంచుకొని, మీ దృష్టి ఆయన పైన పెట్టుకొని, మీరు చేయవలసిన ఆయన పనులన్నిటినీ మీరు చేసుకుంటూ వెళ్ళండర్రా. ఉత్తర దిక్కును తన దగ్గరగా పెట్టుకున్న భూమి మీద ఒకవేళ నువ్వు చనిపోతే వెంటనే తన పరలోకంలో దూతలకు ఆదేశిస్తాడు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, నా కుమారుడు లాజరు ఎంతో పెద్ద రోగంతో, భయంకరమైన ఇబ్బందులతో, వంటి నిండా జబ్బుతో చచ్చిపోయాడు, వెళ్ళండి తీసుకురండి, స్వాగత సత్కారాలతో ఆహ్వానంతో తీసుకురండి, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. వెళ్ళిపోతారు. ఎలీషా మరణకరమైన రోగంతోనే చచ్చిపోయాడు పాపం. పెద్ద ప్రవక్త ఆయన, రెండింతల ఆత్మ కలిగిన ప్రవక్త. ప్రాణం పోయింది, రోగంతో ప్రాణం పోయింది ఆయనకి. కానీ ఏం చేశాడు? తన దేవదూతలను పంపించాడు, వెళ్ళండి వెళ్ళండి, నా కుమారుడు నా దగ్గరికి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువ కనుక తన పిల్లల్ని ఆయన తీసుకువెళ్ళిపోతున్నాడు. తన పనులను పూర్తి చేసిన వాళ్ళు, ఆయనకి ఇష్టమైన వాళ్ళు. పనులను బకాయి పెట్టకండి, దేవుని పనులను బకాయి పెట్టకండి. ఈ విశ్వ రహస్యాలను గుట్టు విప్పుతుంది బైబిల్. విశ్వాన్ని దాటి ఉన్న లోకాల యొక్క గుట్టు కూడా చెబుతుందండి బైబిల్. ఎంత గొప్పది బైబిల్! ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని నిజంగా మీరు కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మీరేమైనా బైబిల్ జిప్పేసి తల కింద పెట్టుకుంటున్నారా? అలా పెట్టుకుంటే మీ జ్ఞానం అర్థం కాదర్రా. బయటకు వెళుతున్నప్పుడు మీ జోబులోనో, మీ సంచిలోనో, ఏమండి మీ బ్యాగులోనో పెట్టుకుంటే కాదర్రా జ్ఞానం. దాని మీద ప్రేమ చూపించడం అంటే మీ దగ్గరగా పెట్టుకోవడం కాదు, దానిలో ఉన్న సారాన్ని మీ మనస్సుకి ఎక్కించుకోండి, చదవండి, దివారాత్రములు దాన్ని ధ్యానించండి, దానిలో ఉన్న అనేక సంగతులను గ్రహించండి, తెలుసుకున్న సంగతులు ఈ మానవ సమాజానికి ప్రకటించండి. అదర్రా దేవుడు మీకు ఇచ్చిన గొప్ప బాధ్యత. ఆయన తన దగ్గరగా ఈ భూమిని పెట్టుకోవడం కోసం ఎంత చక్కటి వివరణ బైబిల్లో ఇచ్చాడో ఏమండి ఎవరికండి తెలుసు? ఏ శాస్త్రవేత్తకు తెలుసండి? వండర్ఫుల్. అంత గొప్పగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి ఆ రాజు, ఆ సియోను రాజు, ఆ లోకాన్ని పరిపాలించే రాజు. నిన్ను కూడా తన సింహాసనం మీద ఒకరోజు కూర్చోబెట్టాలి అనుకుంటున్నాడు. యేసుప్రభుని కూర్చోబెట్టాడు ఆల్రెడీ. జయించు వారిని నాతో పాటు నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండబెడతాను అని మీకు కూడా వాగ్దానం చేశాడు కదా ఆయన. ఆ వాగ్దానం మీకు కావాలా?
అయితే ఆయన దృష్టిలో మీరు పడండి. ఎలా పడతారు మీరు ఆయన దృష్టిలో? సహాయం, ప్రేమ చూపించటం, పనులు చేయటం, కష్టపడ్డం దేవుని కోసం, ఆయన మాటలను ప్రకటించడం, అనేక మంది ఆయన మాటలకు వంగేటట్టుగా ధాటిగా ఆయన మాటలు చెప్పటం. అందుకే కదా ఈ జీవితం మనకు అనుగ్రహించబడింది. చేద్దాం, ఆయన పనులు చేద్దాం. ఉత్తర భాగాన మన కోసమే కనిపెట్టుకొని మనల్ని ఉత్తర దిశలో ఉంచిన మన తండ్రి ఈరోజు ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని పాలించే కేంద్రం ఎక్కడ ఉందో, ఎక్కడి నుంచి ఆదేశాలు బయలుదేరాలో, ఈ విశ్వానికి ముగింపు ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఓకే, లిస్ట్ ఇవ్వండి నాన్న. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. కన్నులారా మమ్మల్ని చూడాలనుకుంటున్న మీ ప్రేమ వర్ణనాతీతము తండ్రి. మీ ప్రేమ ఎంత గొప్పదో అని తెలుసుకున్నప్పుడల్లా మీ కౌగిట్లోనికి చేరాలని, మీ పాదాల చెంతకు రావాలి అని, మీ హక్కును చేరిపోవాలని ఎంతగానో ఇష్టపడుతున్నావు నాయన. మా కోరిక ఏదో ఒక రోజు నెరవేరుతుందని మాకు తెలుసు. అయితే ఆ నెరవేర్పుకు ముందు మేము చేయవలసిన పనులన్నిటినీ క్రమంగా సక్రమంగా జరిగించి తలెత్తుకునేటట్లుగా మీ యొద్దకు మేము చేరగలిగి ఆ ఉత్తర దిశను ఉన్న సియోను రాజు పట్టణానికి మేము చేరుకొనగలుగుటకు నీ పిల్లలతో మాకు, మా కుటుంబాలకు పాలు కల్పించవలసిందిగా వేడుకుంటూ, చేస్తున్న ఉపకారములు మేలులన్నిటి బట్టి మీకు ధన్యవాదాలు చెల్లిస్తూ, మా సేవలో మాతో పాటు పాలిభాగస్తులైన దేవుని పిల్లలైన అందరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ, క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియులారా, ఈ వారంలో ప్రియులైన సహోదరులు మరి నా సేవలో ప్రత్యక్షంగా నాకు సహాయపడిన పిల్లలందరికీ లైవ్ ద్వారా నేను కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటున్నాను. మరి లక్ష్మమ్మ జేబీఆర్సి ఉల్చాల, ఆ సోదరికి ధన్యవాదాలు. అలాగే మై డియర్ సన్ అభిలాష్, ఏమండి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి సహాయం పంపుతుంటాడు. అభిలాష్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు నాన్న. గాడ్ బ్లెస్ యూ. అలాగే చిన్ని, నా ప్రియమైన తమ్ముడు, దేవుని సేవలో గొప్ప సహకారి, చెన్నై నుంచి, అతనికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే విజయ్ బెంగళూరు నుంచి, ఆ సోదరునికి ధన్యవాదాలు. అలాగే నా ప్రియమైన కుటుంబం ఆంజనేయులు అండ్ పద్మ బెంగళూరు నుంచి, వారికి, అలాగే నా ప్రియ కుమారుడు విజయ్ మరి నిడదవోలు నుంచి, వారికి, వారి తండ్రి గారికి, అలాగే సోదరిమణి భారతి పులివెందల నుంచి ఆమెకు, అలాగే మరి ప్రియ కుటుంబీకులైన మేరీ మరియు భాస్కర్ వింజరం, ఏమండి, భద్రాచలం నుంచి పిల్లలు వింజరం నుంచి సహాయపడుతున్న వాళ్ళకి, అలాగే జేబీఆర్సీ నుంచి నా ముద్దుల తల్లి, నా ప్రియమైన తల్లి, ఏమండి, వరమ్మ, అలాగే నరేష్, అలాగే వెంక, వరుణ్ రాజ్, ఏమండి 81 సంవత్సరాల వృద్ధురాలండి, పరీక్షలు రాస్తుంది నా తల్లి. ఇంకా ఏమండి నాకు సహాయం పంపించింది నా తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అలాగే తమిళనాడు అండ్ పుదుచ్చేరి విద్యార్థులు అందరూ కలిసి మరి మీ కష్టార్జితంలో పాలును అనేక మంది సహోదరులతో పాటు నాకు కూడా పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సిబిటి కొత్తపట్నం నుంచి మరి తిరుపతిరావు, ప్రియమైన తమ్ముడు, ఏమండి, వీళ్ళందరూ కూడా మరి ఈ వారంలో నేను చెప్పే ఈ వాక్యంలో నా కష్టార్జితంలో మరి వారు పాలును కల్పించుకొని నా అవసరతల్లో, నా లేమిలో, నా కష్టంలో కూడా తమ కష్టార్జితాన్ని త్యాగం చేసి పంచి ఇచ్చిన ప్రియులైన వీళ్ళందరికీ కూడా మరి హృదయపూర్వకంగా దేవుని సముఖంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, మరి దేవుని యొక్క కృప మీకు, మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ కొరకు ప్రార్థించాను, ప్రార్థిస్తూనే ఉంటాను. అలాగే లైవ్ చూస్తున్న మీరందరూ కూడా ఎల్లప్పుడూ దేవుని సేవలో ఆయన ప్రేమిస్తూ ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.